అంతరిక్షానికి సంబంధించి ఒక దారుణమైనటువంటి నిజం బయటపడింది. ఏదైతే శుభాన్ శుక్లా గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రేపు రాకెట్ ప్రయోగిస్తారనగా ముందు రోజున ఫ్యూయల్ లీక్ని గమనించారట మన ఇస్రో సైంటిస్టులు. స్పేస్ ఎక్స్ని అలర్ట్ చేశారట. అయితే వాళ్ళు లైట్ తీసుకున్నారు, కానీ అదేం ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, పైగా ఎలన్ మాస్క్ అనే పెద్ద మనిషిది, ఆడు ఎంత బలుపోడో తెలిసిందే. అమెరికా రాజకీయాలను ప్రభావితం చేసేంత కెపాసిటీ స్ట్రేచర్ ఉంది. ఇస్రో 14 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి స్పేస్ ఎక్స్ దగ్గర జవాబు లేదు. 40 ఏళ్ల సర్వీస్ ఇస్రో చైర్మన్ నారాయణది. అందుకే ప్రమాదం ఏంటో తెలుసు తనకి, గట్టిగా పట్టుబట్టారు. పిఎంఓ దాకా ఇష్యూ వెళ్ళింది. భారత ప్రభుత్వం అంతా వాళ్ళు చూసుకుంటారు అనుకుని వదల్లా, వెంటనే ఫాలోఅప్ చేసి దాంతో ఇస్రో నిపుణుల బృందం రంగంలోకి దిగింది. రాత్రంతా మేల్కొని తరోగా ఇన్వెస్టిగేట్ చేసి దాంతో ఓ పగులు దొరికింది. ఓ రోజు రాకెట్ ప్రయోగం వాయిదా వేసి తర్వాత ప్రయోగించారు. ఇక్కడ స్పేస్ ఎక్స్ పాజిటివ్గా తీసుకుంది. తమ కార్యకలాపాలు ఎంటర్ కావడానికి ఇస్రోని అనుమతించింది. ఇన్సూరెన్స్ ఏజెన్సీలు కూడా మొత్తానికి ఒప్పుకున్నాయి. ప్రాజెక్ట్ సుఖాంతమైంది. వాస్తవంగా ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది ఇస్రో చైర్మన్ నారాయణ అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇదే. ఏడాది ఇస్రో చేపట్టిన ప్రాజెక్టులో నావిక్ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహం N1 రాకెట్ ప్రయోగాలు ఉన్నాయని, అంతేకాకుండా 6500 కిలోల బరువున్న అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారతీయ రాకెట్లు ఉపయోగించి కక్షలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారంటే అది ధైర్యం. అంటే నాసా, స్పేస్ ఎక్స్ లాంటి వాళ్ళు కూడా పసిగట్టలేంది మన వాళ్ళు పసిగట్టి వాళ్ళని అలర్ట్ చేశారంటే మన వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. 2035 నాటికి 52 టన్నుల బరువున్న అంతరిక్ష కేంద్రం నిర్మించబోతున్నట్టు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం శుక్రగ్రహం మీద పరిశోధనల కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ కూడా చేయబోతున్నారు. మొత్తం 75,000 కిలోల బరువుని కక్షలోకి పంపేందుకు రాకెట్ రూపొందిస్తున్నాం. ఈ రాకెట్ 40 అంతస్తుల భవనం ఎత్తుంటుందన్నది కూడా మొన్న నారాయణన్ గారు చెప్పిన పాయింట్ అదే.